Yeah, welcome back for the current affair discussion. May 6th to 14 current affairs, part 1, right. Nicaragua, first question. Nicaragua withdraws from UNESCO over a Press Freedom Award 2025, right. If you remember, May 1 to 5 current affairs, so last question, part 3 లో last question, UNESCO World Press Freedom Prize అని this year నికరగువాకి సంబంధించినటువంటి ఒక న్యూస్ పేపర్కి లా ప్రెన్సా అనే న్యూస్ పేపర్కి ఇచ్చారని చెప్పి మాట్లాడాం. అండ్ ఇప్పుడు దిస్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ద రీజన్ బిహైండ్ దట్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీ ఇది సైన్స్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి. Look at here, it promotes education, science, culture and also works for the preservation of cultural and natural heritage worldwide science development కోసము, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసము, కల్చరల్ హెరిటేజ్ని ప్రిజర్వేషన్ చేయడం కోసము ఈ పర్టికులర్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ వర్క్ చేస్తూ ఉంటుంది. దీంట్లో 194 మెంబర్స్ ఉన్నారు. ఓకే, హౌ మెనీ మెంబర్స్? 194. నౌ వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ దిస్ యునెస్కో, దట్ ఈస్ నికరగువా, మెంబర్షిప్ని విత్డ్రాల్ చేసుకుంటుంది. ఏ కంట్రీ రీసెంట్గా యునెస్కో నుంచి విత్డ్రాల్ అవ్వడానికి యునెస్కోకి నోటీస్ ఇష్యూ చేసింది అంటే దట్ ఈస్ నికరగువా. ద రీజన్ బిహైండ్ దట్ యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఏదైతే లా ప్రెన్సా అనే నికరగువా న్యూస్ పేపర్కి ప్రజెంట్ చేశారో ఆ పర్టికులర్ న్యూస్ పేపరు ఆ నేషన్ గవర్నమెంట్ చేత ఎక్సైల్ చేయబడింది, అంటే లైక్ బ్యాన్ చేయబడింది. అండ్ ఆ న్యూస్ పేపర్ యొక్క లీడర్సు, మేనేజ్మెంటు, జర్నలిస్టులు అందరినీ కూడా నికరగువా గవర్నమెంట్ జైల్లో పెట్టింది. అండ్ స్టిల్ సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ న్యూస్ పేపర్ అబ్రాడ్లో ఉండి డిజిటల్గా ఆ న్యూస్ పేపర్ని నికరగువా గవర్నమెంట్ చేస్తున్న యాక్షన్స్ని అండ్ నికరగువా పీపుల్ యొక్క రైట్స్ గురించి వాళ్ళు నికరగువా పీపుల్కి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము డిజిటల్గా నడుపుతున్నారు. అండ్ అంత బ్రేవరీ చూపించినందుకు గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని లా ప్రెన్సాకి ఇచ్చారు. బట్ ఆ అనౌన్స్మెంట్కి ముందే నికరగువా గవర్నమెంట్ యునెస్కోకి రిక్వెస్ట్ పెట్టింది, ఈసారి దట్ పర్టికులర్ ప్రైజ్ని లా ప్రెన్సా జర్నలిజం పేపర్కి ఇవ్వకండి అని చెప్పి. బట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టినా కూడా స్టిల్ ద అవార్డ్ దేవర్ అనౌన్స్డ్ టు ది లా ప్రెన్సా న్యూస్ పేపర్ కాబట్టి, అండ్ వీళ్ళు దానికి ప్రొటెస్ట్గా, నిరసనగా సింప్లీ యునెస్కో నుంచి వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. సో దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. ఏ కంట్రీ రీసెంట్గా యునెస్కో నుంచి మెంబర్షిప్ని విత్డ్రాల్ చేసుకుంటుంది? ఆ విత్డ్రాల్ ఎప్పటి నుంచి అంటే December 31, 2026 నుంచి అఫీషియల్గా నికరగువా ఎగ్జిట్ అవబోతుంది యునెస్కో నుంచి. నికరగువా ఆఫ్రికన్ కంట్రీ, నికరగువా క్యాపిటల్, నికరగువా కరెన్సీ. ఇఫ్ యూ సీ, this is the capital, that is Managua is the capital, currency Nicaraguan Cordoba, okay, and president Jose Daniel Ortega Saavedra. Okay, simply at least you should remember capital and currency. Which country recently withdrawn their membership from UNESCO? Nicaragua. అండ్ యునెస్కో హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. ఎందుకు విత్డ్రాల్ చేసుకుంటున్నారో క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ. నికరగువా క్యాపిటల్ మనగోవా, నికరగువా కరెన్సీ నికరగువాన్ కొర్డోబా. యాక్చువల్గా 2018లో కూడా ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా ఎగ్జిట్ అయింది, విత్డ్రాల్ చేసుకుంది యునెస్కో నుంచి. మళ్ళీ 2023లో జో బైడెన్ ప్రెసిడెంట్ అయినప్పుడు మళ్ళీ రీజాయిన్ అయింది. సో అమెరికా ఎగ్జిట్ అంటే ఈవెన్ ట్రంప్కి కూడా యునెస్కోతో అంత గుడ్ రిలేషన్స్ ఏం లేవు. ఓకే, అండ్ ద అదర్ country from Africa which is withdrawn their membership is Nicaragua. Its capital Managua and its currency Nicaraguan Cordoba. Reason, La Prensa అనే నికరగువన్ న్యూస్ పేపర్కి యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని ప్రజెంట్ చేసినందుకు గాను దాన్ని ప్రొటెస్ట్గా, నిరసనగా వీళ్ళు విత్డ్రాల్ చేసుకుంటున్నారు. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మన ఇండియాలో స్ట్రాబెర్రీస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ పండించే ఒక స్టేటు మేఘాలయ. ఓకే, సో దిస్ స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ టైము స్ట్రాబెర్రీ ఫెస్టివల్ని హోస్ట్ చేసింది. ద గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ ఇన్ కొలాబరేషన్ విత్ ది షిల్లాంగ్ బేస్డ్ మేఘాలయ ఏజ్ లిమిటెడ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ మేఘాలయ 2-day స్ట్రాబెర్రీ ఫెస్టివల్ని May 2 నుంచి May 3 వరకు హోస్ట్ చేయడం జరిగింది. ద మేజర్ ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ ఏంటంటే ప్రమోట్ ఆగ్రో టూరిజం, సపోర్ట్ రూరల్ లైవ్లీహుడ్స్ అండ్ షోకేష్ మేఘాలయాస్ గ్రోయింగ్ స్ట్రాబెర్రీ కల్టివేషన్. 2024లో అండ్ 2023లో కంపేర్ చేస్తే
23లో దిస్ మెనీ మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే 1196 అండ్ 24లో 1220 మెట్రిక్ టన్స్. సో స్ట్రాబెర్రీస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్స్లో మేఘాలయ ఒకటి. అండ్ ఆ స్ట్రాబెర్రీస్ని ఐస్ క్రీమ్స్లో కానీ బేకరీ షాప్స్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ వైన్ ప్రిపరేషన్లో కానీ. అండ్ ఈ ఫెస్టివల్లో విజిట్ చేసే టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రాసెసింగ్ థింగ్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో దట్స్ అ మేజర్ ఫోకస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్. స్ట్రాబెర్రీ ఫెస్టివల్ని రీసెంట్గా మన ఇండియన్ స్టేట్లో ఏ స్టేట్ సెలబ్రేట్ చేసిందంటే మేఘాలయ స్టేట్. ఓకే, మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. దట్స్ అ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. రిమెంబర్ దీస్ టూ స్టేట్ గవర్నమెంట్స్ రెండూ కలిపి ఇండియాలోనే ఫస్ట్ టైం ఎవర్ ఇంటర్ స్టేట్ చీతా కన్జర్వేషన్ కారిడార్. ఓకే, ఇంటర్ స్టేట్ చీతా కన్జర్వేషన్ కారిడార్. మన ఇండియాలో చీతా కన్జర్వేషన్ కోసము దీస్ టూ స్టేట్స్ ఫస్ట్ టైం కలిపి వర్క్ చేస్తున్నాయి. ఏ టూ స్టేట్స్ అంటే ఒకటి రాజస్థాన్, ఇంకోటి మధ్యప్రదేశ్. రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ టైగర్ రిజర్వ్ దట్ ఈస్ ముకుందర హిల్స్ టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ఇన్ రాజస్థాన్. అండ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక శాంక్చురీ గాంధీ సాగర్ శాంక్చురీతో పాటు కునో నేషనల్ పార్క్, పల్పూర్ కునో నేషనల్ పార్క్. ఈ 3 లొకేషన్స్ని చీతా కన్జర్వేషన్ కారిడార్గా అనౌన్స్ చేశారు. అంటే లైక్ ఆ పర్టికులర్ ప్లేసెస్లో నియరెస్ట్ టు దిస్ పర్టికులర్ ప్లేసెస్లో ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ జరగకుండా గవర్నమెంట్స్ ప్రికాషన్ తీసుకొని అండ్ చీతా హ్యాబిటేషన్ డెవలప్ అవడం కోసము, చీతా కౌంట్ మన ఇండియాలో ఇంక్రీజ్ చేయడం కోసము దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఆల్మోస్ట్ 17,000 స్క్వేర్ కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ కారిడార్ని చీతా కన్జర్వేషన్ కోసము రీసెంట్గా 2 స్టేట్స్ అలొకేట్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద 2 స్టేట్స్ అంటే వన్ ఇస్ రాజస్థాన్, వన్ మోర్ ఇస్ మధ్యప్రదేశ్. విచ్ 2 ఇండియన్ స్టేట్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇంటర్ స్టేట్ చీతా కారిడార్ కన్జర్వేషన్ కారిడార్ని లాంచ్ చేశాయంటే మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. అండ్ ద పార్క్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ దీస్ 2 స్టేట్స్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఫస్ట్ టైం దే కొలాబరేటెడ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ చీతాస్. దట్ ఇస్ ఇంటర్ స్టేట్ చీతా కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కారిడార్. అండ్ ఈ పర్టికులర్ కారిడార్లో భాగంగా ఏ నేషనల్ పార్క్స్ ఏ పార్క్స్ కవర్ అవుతున్నాయి లైక్ దట్ ఇఫ్ దే ఆస్క్. ఒకటేమో టైగర్ రిజర్వ్ ఉంది, ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది. అండ్ ఇంకోటి గాంధీ సాగర్ సాంచురీ ఇట్స్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ కునో నేషనల్ పార్క్ ఇట్స్ ఇన్ మధ్యప్రదేశ్. రైట్, దట్స్ అ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అగైన్ అవేర్నెస్ పర్పస్ ప్రొవైడ్ చేశాం మీకు. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, ఇది USTR, అమెరికాకి సంబంధించినటువంటి ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఇది USTR. వీళ్ళు ప్రతి సంవత్సరం వరల్డ్లో ఉన్న రిమైనింగ్ కంట్రీస్ని, ఆ కంట్రీస్ సపోజ్ లెట్ అస్ అస్యూమ్ మన ఇండియాలో సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో లైక్ స్టూడెంట్స్ లేదా సైంటిస్టులు ఒక కాలేజ్లోనో ఒక యూనివర్సిటీలోనో రీసెర్చ్ చేసి ఒక పర్టికులర్ ఫార్మాసిటికల్ డ్రగ్కి సంబంధించిన ఫార్ములాని కనుక్కున్నారు అనుకుందాం. రైట్, ఏదో ఒక డిసీజ్కి యూజ్ చేసే డ్రగ్ని ఇప్పటివరకు వరల్డ్లో లేదు, మన సైంటిస్టులు మన డాక్టర్స్ మన స్టూడెంట్స్ రీసెర్చ్ చేసి కనుక్కున్నారు అనుకుందాం. అండ్ అలా ఏదైనా మనం ఇన్నోవేట్ చేస్తే దానికి సంబంధించి పేటెంట్స్ని ఫైల్ చేస్తాం కదా, పేటెంట్స్, వాటిని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. అండ్ వన్స్ ఇప్పుడు అది మనమే కనుక ఫస్ట్ టైం ఇన్వెంట్ చేసి ఉంటే దానికి సంబంధించి పేటెంట్స్ని మన పేరు పైన రిజిస్టర్ చేసుకుంటాం. అంటే ఫ్యూచర్లో అలాంటి వాటిని ఎవరైనా డెవలప్ చేయాలంటే, సేమ్ ఫార్ములాతో డెవలప్ చేయాలంటే లేదా ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరి పేరు పైన అయితే పేటెంట్ ఉందో ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ పర్టికులర్ డ్రగ్ని, లేకపోతే ఒక ఇంజనే ఉంది, ఒక రాకెట్ ఇంజిన్ ఉందో, బస్ ఇంజిన్ ఉందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, పేటెంట్ ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ ఎవరి పేరు పైన అయితే పేటెంట్ ఉందో వాళ్ళ పర్మిషన్ లేకుండా అదే ఫార్ములాని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయడం అనేది ఇల్లీగల్. ఓకే, హియర్ ద థింగ్ ఈజ్ అమెరికాలో అమెరికన్ కంపెనీస్ ఏవైతే పేటెంట్స్ రైట్స్ పొంది ఉంటాయో ఆ ప్రొడక్ట్స్కి డూప్లికేట్స్ని వరల్డ్లో ఉన్నటువంటి అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి కంపెనీస్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. వాటిని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి అగెనెస్ట్గా ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి మాట్లాడతాం. సో అలా అమెరికన్ కంపెనీస్ పేరు పైన ఉన్న పేటెంట్ రైట్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండానే అదర్ కంట్రీస్లో ఆ కంట్రీ గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ ఇస్తూ డూప్లికేట్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంట్రీస్ని ప్రతి సంవత్సరం అమెరికాకి సంబంధించిన యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఏం చేస్తుందంటే 2 ప్రయారిటీ వాచ్ లిస్ట్ అని వాచ్ లిస్ట్ కంట్రీస్గా యాడ్ చేస్తూ ఉంటుంది. ఏ కంట్రీస్ అయితే ఈ వాచ్ లిస్ట్లోకి యాడ్ అవుతాయో
దట్ ఈస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్లోకి యాడ్ అవుతాయో అలాంటి కంట్రీస్ పైన అమెరికా స్ట్రిక్ట్గా టారిఫ్స్ని ఎక్స్ట్రా ఇంపోజ్ చేయడం కానీ అండ్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. సో దిస్ పర్టికులర్ ఫోర్త్ క్వశ్చన్ అనేది మన ఇండియాకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి ఇది నెగిటివ్ థింగే, బికాస్ మన ఇండియా ఈ లిస్ట్లో ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉంది. లుక్ అట్ హియర్, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్లేస్డ్ ఇండియాతో పాటు 7 అదర్ కంట్రీస్ ఏ లిస్ట్లో, ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఓవర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ వైలేషన్స్. సో మన ఇండియన్ గవర్నమెంట్ ప్రాపర్గా ఐపీఆర్కి సంబంధించినటువంటి లాస్ని ఎన్ఫోర్స్మెంట్ చేయట్లేదు అని చెప్పి మన ఇండియాని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉంచారు, ఇండియాతో పాటు 7 అదర్ కంట్రీస్. అండ్ ఈ 7 అదర్ కంట్రీస్లో ఫస్ట్ టైం ఈ లిస్ట్లోకి యాడ్ అయింది మెక్సికో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ప్రయారిటీ వాచ్ లిస్ట్లోకి అమెరికా రీసెంట్గా యాడ్ చేసిన 8 కంట్రీస్లో ఫస్ట్ టైం యాడ్ అయింది మెక్సికో. మన ఇండియా లాస్ట్ నుంచి కూడా ఉంది, లాస్ట్ ఇయర్ ఉంది, దిస్ ఇయర్ కూడా ఉంది. అండ్ రిమైనింగ్ 6 కంట్రీస్ మెక్సికో ఇండియా కాకుండా లుక్ అట్ హియర్, ఇఫ్ దిస్ ఇస్ వరల్డ్ మ్యాప్ రైట్. సో మెక్సికో సౌత్ అమెరికన్ కంట్రీ, ఇంకా చిలీ ఉంది, చిలీ కూడా సౌత్ అమెరికన్ కంట్రీ, ఇంకా అర్జెంటీనా ఉంది, అర్జెంటీనా కూడా సౌత్ అమెరికన్ కంట్రీ. నెక్స్ట్ వెనిజులా ఉంది, వెనిజులా కూడా సౌత్ అమెరికన్ కంట్రీ. ఓకే, వెనిజులా. అండ్ ఇక్కడ ఇండియా, చైనా, రష్యా, ఇండోనేషియా. సో మొత్తం 8 కంట్రీస్లో 4 ఏమో ఏషియా నుంచి ఉన్నాయి, 4 ఏమో సౌత్ అమెరికా నుంచి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ వాచ్ లిస్ట్? ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ద కంట్రీస్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ హ్యావ్ బీన్ కేటగరైజ్డ్ టు 2 మెయిన్ లిస్ట్. దే ఆర్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద ఇష్యూస్. అండ్ వాచ్ లిస్ట్లో 18 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఈ వాచ్ లిస్ట్ నుంచి దిస్ ఇయర్ రిమూవ్ చేసినటువంటి కంట్రీ టుర్క్మెనిస్తాన్. ఓకే, సో ఆ కంట్రీ గవర్నమెంట్ తీసుకున్న బెటర్ ఎఫర్ట్స్ని బేస్ చేసుకొని టుర్క్మెనిస్తాన్ని రిమూవ్ చేశారు వాచ్ లిస్ట్ నుంచి. ఏ కంట్రీ యాడ్ అయింది, అది కూడా ప్రయారిటీ వాచ్ లిస్ట్లోకి, మెక్సికో. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, యూ విల్ అండర్స్టూడ్ ఇన్ ఎ బెటర్ మేనర్. కంట్రీస్ విచ్ వర్ ఫౌండ్ టు బి ఆరిజిన్ ఫర్ కౌంటర్ఫెయిట్ ఫార్మాసిటికల్స్, కౌంటర్ఫెయిట్ అంటే డూప్లికేట్ ఫార్మాసిటికల్స్, సీజ్డ్ అట్ ది యూఎస్ఏ బోర్డర్. లైక్ మన ఇండియా ఉంది, చైనా, హాంకాంగ్, యుఏఈ, సింగపూర్. రైట్, అమెరికానే ఈ లిస్ట్ యాక్చువల్గా రిలీజ్ చేసింది. సో సింప్లీ ఈ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, అమెరికాలో పేటెంట్స్ ఉన్న ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ యొక్క ఫార్ములా, ఆ పేటెంట్ ఎవరి పేరు పైన అయితే లైసెన్స్ ఉందో వాళ్ళ పర్మిషన్ లేకుండా అదర్ కంట్రీస్లో లైక్ మన ఇండియా, చైనా ఇలాంటి కంట్రీస్లో ఇక్కడున్న కంపెనీస్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. అండ్ అలా చేయకూడదు, అది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. అలా చేసినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడున్న కంపెనీస్ పైన యాక్షన్ తీసుకోవాలి. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది అనే విధంగా ఈ యుఎస్టీఆర్ మన ఇండియన్ గవర్నమెంట్ని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉంచింది. మనతో పాటు 8 కంట్రీస్. ఆ 8 కంట్రీస్లో 4 ఏమో ఏషియా నుంచి ఉన్నాయి, ఇండోనేషియా, రష్యా, చైనా, ఇండియా. 4 ఏమో సౌత్ అమెరికా నుంచి ఉన్నాయి, చిలీ, మెక్సికో, అర్జెంటీనా, వెనిజులా. ఓకే, సో వాచ్ లిస్ట్ నుంచి రిమూవ్ అయిన కంట్రీ టుర్క్మెనిస్తాన్, ప్రయారిటీ వాచ్ లిస్ట్లోకి యాడ్ అయిన కంట్రీ దిస్ ఇయర్ ఫస్ట్ టైం మెక్సికో. దట్స్ ఆల్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆస్ట్రేలియాకి న్యూ ప్రైమ్ మినిస్టర్, ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ ఉన్న పర్సన్ని మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు ఫర్ ద 3 year tenure. మన ఇండియాలో అయితే 5 years ఎలక్షన్స్, అక్కడ 3 yearsకే. అలా తక్కువ ఇయర్స్కున్నా కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది, లైక్ కరప్షన్ ఎక్కువ లేకుండా మేబీ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టచ్చు. మన ఇండియాలో లైక్ 5 years కాబట్టి ఒక 3-4 years తింటారు. అండ్ దెన్ మేబీ లాస్ట్ 1 year ఓటర్స్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం యూజ్లెస్ పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. రైట్, సో ఇండియాలో ఇక్కడ ఆస్ట్రేలియాకి ప్రీవియస్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ నార్మన్ ఆల్బనీస్ రీఅపాయింట్ అయ్యారు. ఈజ్ ఫ్రమ్ లేబర్ పార్టీ, సెకండ్ కన్సిక్యూటివ్ టైమ్. అండ్ ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. నాట్ మచ్ టు డిస్కస్. ఆస్ట్రేలియాకి రీఅపాయింట్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ నార్మన్ ఆల్బనీస్, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ కాన్బెర్రా, ఆస్ట్రేలియన్ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. దట్స్ ద ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, మన ఇండియన్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కండక్టెడ్ మెయిడెన్ ఫ్లైట్ ట్రయల్స్ ఆఫ్ దిస్ వన్ స్ట్రాటోస్పియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ ఇన్ మధ్యప్రదేశ్. సో వాట్ ఈస్ దిస్ స్ట్రాటోస్పియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ అంటే, మన ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇప్పుడు మనం ఏదైనా వెదర్ని ఫోర్కాస్ట్ చేస్తున్నా, లేకపోతే మన కంట్రీ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్తో బోర్డర్ ఉంది మనకి, బంగ్లాదేశ్తో బోర్డర్ ఉంది, చైనాతో బోర్డర్ ఉంది, నేపాల్తో బోర్డర్ ఉంది. మన కంట్రీ బోర్డర్స్లో
టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని మానిటర్ చేయాలన్నా కూడా సో దిస్ పర్టికులర్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్. ఇలాంటి టెక్నాలజీ వరల్డ్లో ఓన్లీ ఫ్యూ కంట్రీస్కి మాత్రమే ఉంది. లైక్ రష్యా, అమెరికా, చైనా, ఫ్యూ కంట్రీస్ ఇన్ యూరప్. ఓకే, సో మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీ టు అచీవ్ దిస్ పర్టికులర్ ఫీట్, దట్ ఈస్ స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్. ఇదేంటంటే ఎలా వర్క్ అవుతుందంటే ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించి వెదర్ని మానిటర్ చేయడం కోసం కానీ లేదు బోర్డర్లో బెటర్ సర్వైలెన్స్ కోసము శాటిలైట్స్ అనేవి ఉన్నాయి, రైట్? సో కానీ శాటిలైట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే శాటిలైట్స్ ఫిక్స్డ్ లొకేషన్లో ఉండవు, అలా ఆర్బిట్ అవుతూ ఉంటాయి. బట్ ఇది హై ఆల్టిట్యూడ్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఒకే లొకేషన్లో ఉండి ఆ లొకేషన్ సంబంధించినటువంటి డేటాని చాలా అక్యురేట్గా మన ఇండియాలో ఉన్నటువంటి డేటాబేస్ సెంటర్స్కి సెండ్ చేస్తూ ఉంటాం. సో దట్ మనం బెటర్గా ఫోర్కాస్ట్ చేయొచ్చు వెదర్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం క్రాస్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా బెటర్ సర్వైలెన్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అండ్ అదే డ్రోన్స్ని తీసుకుంటే డ్రోన్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే డ్రోన్స్ ఇప్పుడు సపోజ్ మనం బోర్డర్ దగ్గర మానిటర్ చేయడం కోసము సర్వైలెన్స్ కోసము ఒక డ్రోన్ని మన బోర్డర్లో అలా స్కైలో ఉంచినప్పుడు డ్రోన్ అనేది జస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్ మాత్రమే, మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేస్తూ ఉండాలి. బట్ ఇదైతే ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ అంటే స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ కొన్ని డేస్ అండ్ వీక్స్ వరకు సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని అండ్ దీంట్లో ఆల్రెడీ ఫిట్ చేసినటువంటి సెన్సార్స్, రాడార్స్, కెమెరాస్ అండ్ కమ్యూనికేషన్ డివైజెస్ ద్వారా ఎర్త్ పైన మన ఇండియాలో ఉన్న డేటాబేస్ సెంటర్స్కి డేటాని సెండ్ చేస్తూ ఉంటుంది. సో దట్ వీ కెన్ బెటర్గా సర్వైవలెన్స్ చేయొచ్చు మన బోర్డర్స్ని. అట్ ద సేమ్ టైం వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా బెటర్గా చేయొచ్చు. ఇలాంటి టెక్నాలజీ ఉంటే ఫ్యూ కంట్రీస్కి మాత్రమే ఉంది, మన ఇండియా ఇప్పుడు వన్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్ని ఎక్కడ సక్సెస్ఫుల్గా మన డిఆర్డిఓ కంప్లీట్ చేసిందంటే మధ్యప్రదేశ్. ఫస్ట్ ట్రయల్స్ ఆఫ్ స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఇన్ షియోపూర్ ట్రయల్ సైట్. ఓకే, రైట్. అండ్ డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ అండ్ సమీర్ వెంకటపతి కామత్ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్. అండ్ ఈయనకి రీసెంట్గానే టెన్యూర్ కంప్లీట్ అయింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు 1 year. దట్స్ సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ సింప్లీ మన డిఆర్డిఓ ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ని మధ్యప్రదేశ్లో దిస్ లొకేషన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్. What is stratospheric airship platform? And you can see again one more time. It is a high altitude airship designed to operate in the stratosphere. నార్మల్గా స్ట్రాటోస్ఫియర్ అంటే ఎత్తు సర్ఫేస్ నుంచి 20-30 కిలోమీటర్స్ టాప్కి వెళ్తే అది స్ట్రాటోస్ఫియర్. అక్కడ ఉండి శాటిలైట్స్ అయితే అరౌండ్ ఒక 400 కిలోమీటర్స్ హైట్లో ఉంటాయి. డ్రోన్స్ మనం మేబీ అప్ టు ఒక 5 కిలోమీటర్స్ వరకు సెండ్ చేయొచ్చు. డ్రోన్స్ 2 కిలోమీటర్స్, దట్స్ ఇట్. ఇది 400, ఇది 5 కిలోమీటర్స్. బట్ స్ట్రాటోస్ఫియర్ అంటే 20-30 కిలోమీటర్స్. అంటే ఆ మిడిల్లో ఉండి ఇంకా బెటర్గా ఒకే ఫిక్స్డ్ లొకేషన్లో ఉండి డ్రోన్స్ కన్నా బెటర్గా లైఫ్ స్పాన్ ఉంటుంది. శాటిలైట్స్ కన్నా బెటర్గా ఫిక్స్డ్ లొకేషన్లో ఉండి ఆ పర్టికులర్ ఏరియాని మానిటర్ చేస్తూ ఉండే టెక్నాలజీ స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్. అండ్ ఇలాంటి టెక్నాలజీ వరల్డ్లో ఉండి ఫ్యూ సింగిల్ డిజిట్ కంట్రీస్కి మాత్రం, నాట్ ఈవెన్ డబుల్ డిజిట్ కంట్రీస్, ఒక 7-8 కంట్రీస్కి మాత్రమే ఉన్నాయి. అందులో మన ఇండియా కూడా ఇప్పుడు ఒకటిగా జాయిన్ అయింది. ఓకే, డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, సమీర్ వెంకటపతి కామత్ ఈజ్ ద చైర్మన్. దట్స్ ద సిక్స్త్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు 2 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్కి సిగ్నల్ ఇచ్చారు, అప్రూవల్ ఇచ్చారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే స్క్రాచ్ నుంచి ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి కొత్త ప్రాజెక్ట్ అది. అంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఉండదు, కంప్లీట్గా కొత్త ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం. అదే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఉన్న ప్రాజెక్ట్కి మాడిఫికేషన్స్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్. కంప్లీట్గా న్యూ ప్రాజెక్టు కొత్త దాన్ని కన్నా స్టార్ట్ చేస్తున్నట్లయితే గ్రీన్ ఫీల్డ్ అంటాం. సో 2 న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ, రాజస్థాన్లో కోటా అండ్ ఒడిషాలో పూరీలు. ఉడాన్ స్కీమ్ ద్వారా ఈ పర్టికులర్ 2 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్కి అప్రూవల్ ఇచ్చారు. అండ్ ఇంత ఫినాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. రీసెంట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కింజారపు గివెన్ అప్రూవల్స్ ఫర్ ది 2 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్. 1 in Rajasthan, Kota in Rajasthan. 1 more is in Puri, Odisha. That's the thing you should remember. Next, 8th question. So this 8th question again a very welcome initiative by the government of India. 2024 మార్చ్లో, లాస్ట్ ఇయర్ మార్చ్లో మన గవర్నమెంట్కి సంబంధించిన దిస్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ పైలాట్ బేసిస్న కొన్ని స్టేట్స్లో మాత్రమే, జస్ట్ 6 స్టేట్స్లో మాత్రమే ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ అయినటువంటి లొకేషన్స్లో
యాక్సిడెంట్ అయినటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని నియరెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎటువంటి క్యాష్ లేకుండా గవర్నమెంటే ఆ ఎక్స్పెన్సెస్ని బేర్ చేస్తూ ఉండేలా ట్రీట్మెంట్ ఇచ్చేలా ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. ఆ స్కీమే దిస్ వన్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025. ఇది పైలాట్ బేసిస్లో లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. ఇప్పుడు అఫీషియల్గా ఇండియా మొత్తం ఈ స్కీమ్ని లాంచ్ చేస్తున్నారు. 1.5 lakh వరకు పర్ యాక్సిడెంట్ పర్ పర్సన్. అంటే ఏదైనా రోడ్ యాక్సిడెంట్, అది ఏ రోడ్ అయినా సరే, నేషనల్ హైవేస్ అయినా, స్టేట్ రోడ్స్ అయినా, ఈవెన్ స్ట్రీట్ రోడ్స్ అయినా, వెహికల్ వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ పర్సన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఫస్ట్ 7 days వరకు 1.5 lakh వరకు పర్ పర్సన్కి 1.5 lakh వరకు ట్రీట్మెంట్ గవర్నమెంటే బేర్ చేసేలా ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అండ్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేసే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఎవరు అంటే ఎన్హెచ్ఏ. ఇది యూ షుడ్ రిమెంబర్, నేషనల్ హెల్త్ అథారిటీ. ఇన్ కోఆర్డినేషన్ విత్ ది స్టేట్ గవర్నమెంట్స్, పోలీస్ హాస్పిటల్స్ అండ్ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ థింగ్, దిస్ FY26 ఫినాన్షియల్ ఇయర్కి, అంటే ఇప్పుడు రన్ అవుతున్న ఫినాన్షియల్ ఇయర్కి ఈ స్కీమ్ కోసం అలొకేట్ చేసినటువంటి ఫండ్ 272 crore rupees, రైట్? సో దట్స్ ఆ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్, ఏ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రోల్స్ అవుట్ ఎ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ 2025 ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్. రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి పర్సనాలిటీస్కి ఓకే, ఎంత తొందరగా పాసిబుల్ అయితే తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళు మనీ పే చేయమని, లేదు FIRs ఇవన్నీ ఉంటాయి కదా, సో అవేం లేకుండా గవర్నమెంటే కంప్లీట్గా 7 days వరకు 1.5 lakh వరకు ఎక్స్పెన్స్ని మీట్ అయ్యేలా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసేలా లాంచ్ చేసిన స్కీమే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ 1.5 lakh పర్ యాక్సిడెంట్ పర్ పర్సన్. And the agency which is going to implement this one is National Health Authority, right? So that's the thing about 8th question. Okay, next 9th one. Yeah, again ranking, that's simply exports point of view, that too textile industry ki sambandhinచినటువంటి exports మన ఇండియా FY25 ఇయర్లో కంప్లీట్ అయింది ఆల్రెడీ. FY25 మన ఇండియా మొత్తం టెక్స్టైల్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్ ఇన్ని $36.61 billion ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వాల్యూ. $36 billion అంటే ఇండియన్ రూపీస్లో మాట్లాడితే 1 billion అంటేనే 8,300 crores ప్రజెంట్ కన్వర్షన్. దీన్ని 36తో మల్టిప్లై చేయాలి. ఎంత ఫిగర్ అయితే వస్తుందో దట్ నెంబర్ ఈజ్ ద టోటల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అవర్ నేషన్. అవుట్ ఆఫ్ దిస్ $36 billion నియర్లీ 7.98 billion ఎక్స్పోర్ట్స్తో ఇండియాలో ఏ స్టేట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో టాప్లో ఉందంటే తమిళనాడు. ఎగ్జామ్స్లో యాజ్ ఇట్ ఈస్గా మేబీ దే మే ఆస్క్. సో రీసెంట్లీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎక్స్పోర్ట్స్ టాప్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ తమిళనాడు, ఫాలోడ్ బై గుజరాత్, ఫాలోడ్ బై మహారాష్ట్ర. అంటే టాప్ 3 states. ఇది ఎంటైర్ ఇయర్ అండ్ ఇది ఓన్లీ మార్చ్ మంత్లో. అండ్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఆ స్టేట్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత? తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో, గుజరాత్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర, 4th place ఉత్తరప్రదేశ్, 5th place కర్ణాటక. ఇవి టాప్ 5 states ఇన్ ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్లో టాప్లో ఉన్న స్టేట్స్. సో సింప్లీ తమిళనాడు సౌత్, గుజరాత్ వెస్ట్, మహారాష్ట్ర వెస్ట్, ఉత్తరప్రదేశ్ నార్త్ అండ్ కర్ణాటక సౌత్. సో 2 సౌత్ స్టేట్స్, 2 వెస్ట్ స్టేట్స్, 1 నార్థన్ స్టేట్. సింప్లీ తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఇవి టాప్ 5 states ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో. అండ్ ఆల్మోస్ట్ లుక్ అట్ ఇయర్ మోర్ దాన్ 1/4, దట్ ఈస్ 26.81%తో టాప్లో తమిళనాడు ఉంది. దట్స్ ద థింగ్. అండ్ ఈవెన్ తమిళనాడు ఇయర్ వైజ్ గ్రోత్ కూడా 2023-24లో $7.1 billion అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ $8 billion. సో సింప్లీ 9th క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ ఇన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో టాప్ స్పాట్? తమిళనాడు, ఫాలోడ్ బై గుజరాత్, ఫాలోడ్ బై మహారాష్ట్ర, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక, రైట్? నెక్స్ట్, దట్స్ ద 9th. And the 10th question, in fact the last question of part 1 discussion, United Nations Development Program UNDP న్యూయార్క్లో ఉంటుంది హెడ్ క్వార్టర్, అమెరికా, న్యూయార్క్ USAలో. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇండెక్సే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఒక కంట్రీని ఇంకో కంట్రీ లివింగ్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది, లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉంది. సో ఓవరాల్గా రిలేటివ్గా ఒక కంట్రీని ఇంకో కంట్రీతో కంపేర్ చేసి హ్యూమన్ లివింగ్ స్టాండర్డ్స్లో డెవలప్మెంట్ ఎలా ఉందని చెప్పి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని స్కోరు 0 నుంచి 1 వరకు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ HDA స్కోర్ ఉంటే అంత బెటర్గా కంట్రీ డెవలప్ అయినట్టు లెక్క.
మన ఇండియా స్కోరు లాస్ట్ టైం ఇదే ఇండెక్స్ రిలీజ్ చేసినప్పుడు 2024లో ఇన్ఫాక్ట్ 22.676 అండ్ దిస్ టైం 23 డేటా ఇది. ఓకే, సో 23కి సంబంధించిన డేటా ఇది. 0.685 లిటిల్ బిట్ ఇంప్రూవ్ అయింది, బట్ స్టిల్ వీఆర్ ఇన్ దిస్ కేటగిరీ, మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా స్టిల్ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోనే ఉంది. ఒక కంట్రీ హై డెవలప్మెంట్ కేటగిరీలోకి వెళ్ళాలంటే, హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోకి వెళ్ళాలంటే ఈ స్కోర్ అట్లీస్ట్ 0.7 కన్నా ఎక్కువ రావాలి. మన ఇండియా ఇంకా 0.685లోనే ఉంది. లాస్ట్ టైం 0.676, ఇప్పుడు లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్, బట్ స్టిల్ బిలో 0.7 కాబట్టి స్టిల్ వీఆర్ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. అండ్ టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ చూస్తే, ఓకే, సో ఐస్లాండ్ విత్ హెచ్డిఏ వాల్యూ ఆఫ్ 0.972, ఆల్మోస్ట్ 1కి దగ్గరగా ఉంది, ర్యాంక్డ్ అట్ ద టాప్ స్పాట్, ఫాలోడ్ బై నార్వే, స్విట్జర్లాండ్. నార్వే, స్విట్జర్లాండ్ రెండు సెకండ్ ర్యాంక్ని షేర్ చేసుకున్నాయి. అండ్ సెకండ్లో రెండు ఉన్నాయి కాబట్టి థర్డ్ అలకేట్ చేయరు. ఫోర్త్ వన్ డెన్మార్క్, జర్మనీ. ఇవి ఈవెన్ స్వీడన్ కూడా టాప్ 5లోనే ఉన్నాయి. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ 5 కంట్రీస్ ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ బోత్ షేర్డ్ సెకండ్ ర్యాంక్. డెన్మార్క్, నార్వే అండ్ స్వీడన్, జర్మనీ. సో డెన్మార్క్ 4th స్పాట్, జర్మనీ, స్వీడన్ 5th స్పాట్లో ఉన్నాయి. ఇవి టాప్ 5 కంట్రీస్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ కంట్రీస్ ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ బోత్ షేర్ సెకండ్ ర్యాంక్, దెన్ డెన్మార్క్ 4th ర్యాంక్, జర్మనీ, స్వీడన్ 5th ర్యాంక్, రైట్. అండ్ మన ఇండియా 4th బిగ్గెస్ట్ ఎకానమీ అయినా కూడా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇంకా మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఎందుకు ఉన్నామంటే ఇండియాలో ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉండడం వల్ల. ఓకే, లుక్ అట్ హియర్. ద రిపోర్ట్ ఆల్సో నోటెడ్ ద ఛాలెంజెస్ అమాంగ్ విచ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ అ ప్రైమరీ యాజ్ ఇట్ రెడ్యూజెస్ ఇండియా హెచ్డిఏ బై 30.7%. అంటే రావాల్సినటువంటి స్కోర్ కన్నా 30.7% స్కోర్ తక్కువ రావడానికి రీజన్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉండడం. ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? లైక్ పూర్కి రిచ్కి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. రిచ్ బికమ్ రిచ్ అవుతూ ఉన్నారు, పూర్ బికమ్ పూర్ అవుతూ ఉన్నారు. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఇన్ఈక్వాలిటీని గినీ కోఎఫిషియంట్తో మెజర్ చేస్తారు. గినీ కోఎఫిషియంట్ ఇటలీకి సంబంధించిన ఒక ఎకనమిస్ట్ ప్రపోజ్ చేసినటువంటి కోఎఫిషియంట్ గినీ కోఎఫిషియంట్. దీని వాల్యూ కూడా 0 నుంచి 1 వరకు ఉంటుంది. ఇన్ఈక్వాలిటీ నార్మల్గా ఇన్ఈక్వాలిటీ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, రైట్? ఈక్వాలిటీ ఎక్కువ ఉండాలి, ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉండాలి. అంటే ఇన్ఈక్వాలిటీ 0 ఉందనుకోండి, అబ్సల్యూట్లీ వెల్కమ్. బట్ ఇన్ఈక్వాలిటీ 1 ఉందనుకోండి, సో వర్స్ట్ సిచ్యువేషన్. సో గినీ కోఎఫిషియంట్ అయితే 0కి ఎంత నియర్ ఉంటే అంత బెటర్ అని అర్థం. అదే హెచ్డిఏ అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 1కి నియర్గా ఉండాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇప్పుడు మన ర్యాంక్ చూస్తే 130th స్పాట్లో ఉన్నాం. ఇండియా ర్యాంక్ కూడా 130th స్పాట్, 130, రైట్. అండ్ మన కేటగిరీ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. టాప్లో ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ రెండు సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. డెన్మార్క్ 4th పొజిషన్, జర్మనీ, స్వీడన్ 5th పొజిషన్. ఓకే, రైట్. అండ్ ఫర్దర్గా మన నైబర్స్ కంపేర్ చేస్తే మనకన్నా చైనా అహెడ్లో ఉంది, శ్రీలంక కూడా మనకన్నా అహెడ్గానే ఉంది హెచ్డిఐలో, దెన్ భూటాన్ కూడా బెటర్గానే ఉంది, బంగ్లాదేశ్ మనకి ఈక్వల్గా ఉంది. సో మనం 4th, బంగ్లాదేశ్ కూడా 4th ర్యాంక్లో ఉంది మన నైబర్స్లో. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై నేపాల్ 5th ర్యాంకు, 6th మయన్మార్, 7th పాకిస్తాన్. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ దిస్ రిపోర్ట్లో మన ఇండియాకి సంబంధించి 1990లో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 58 years ఉంటే ఇప్పుడు 72 అయింది. అండ్ నెక్స్ట్ థింగ్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 8.2 years నుంచి 13 years అయింది 1990 and 2023, 3 decades టైంలో. సో వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్ దిస్ వన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంకు 130. వీఆర్ ఇన్ విచ్ కేటగిరీ? మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. అండ్ ఒక కంట్రీ హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోకి వెళ్ళాలంటే 0.7 కన్నా ఎక్కువ స్కోర్ ఉండాలి. అండ్ టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ ఐస్లాండ్ ఫస్ట్లో ఉంది, నార్వే, స్విట్జర్లాండ్ సెకండ్ పొజిషన్ షేర్ చేసుకున్నాయి. అండ్ 4th స్పాట్ డెన్మార్క్, 5th స్పాట్ జర్మనీ, స్వీడన్. ఓకే, ఎవరి రిపోర్ట్ ఇది? యుఎన్డిపి రిపోర్ట్. యుఎన్డిపి ఎక్కడ ఉందంటే న్యూయార్క్, యూఎస్ఏ. That's a thing about part 1 current affair discussion, and the remaining 2 parts we'll discuss in the next classes, right?